హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. చిన్నతనంలో ఎర్ర బస్ ఎక్కి కండక్టర్ దగ్గర టిక్కెట్ తీసుకున్న ఆ ఆనందం వేరేలా ఉండేది. ఆ చించిన కాగితం ముక్కలో ఎన్ని జ్ఞాపకాలు దాగి ఉన్నాయో. కండక్టర్ టిక్కెట్ చించి స్టేజీల వారీగా పంచి చేస్తుంటే అలానే చూసేవాళ్ళం. ఆనాడు 40 పైసలు, 60 పైసలు, 80 పైసలు ఇలా టిక్కెట్ రేటును బట్టి రంగురంగుల టిక్కెట్స్ ఉండేవి. ఆ బస్సు ప్రయాణం చేస్తూనే కిటికీలో నుంచి బయటకు చూస్తూ పడిన సంతోషం, స్నేహితులతో కలబడి కిటికీల దగ్గర కూర్చోవటం, స్నేహితులతో పంచుకున్న నవ్వులు, సంతోషం ఎప్పటికీ మరువలేనివి. అమ్మ చేతితో ఇచ్చిన చిల్లర పైసలతో కొన్న బస్ టికెట్స్ ఇప్పుడు అవన్నీ కేవలం గత జ్ఞాపకాలు మాత్రమే. ఆ రంగురంగుల టిక్కెట్లను జేబులో పెట్టుకొని మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ, కండక్టర్ ఇవ్వవలసిన పావలాను, టిక్కెట్ వెనుక రాసిన దానిని మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ బస్సు దిగే వరకు జాగ్రత్తగా దాచుకోవటం ఒక చిన్న సంతోషం. అది ఒక తీపి గుర్తు. నేడు అవి మన దగ్గర లేకపోయినా ఒక్కసారిగా గుర్తుకు వస్తే గుండె నిండా ఒకే మాట. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో బస్సు ప్రయాణం చేసేటప్పుడు ఉన్న తీయని మధురమైన క్షణాలు ఎప్పటికీ రావు. అందుకే ఆ పాత బస్సు ప్రయాణం మర్చిపోలేనిది, మధురమైన జ్ఞాపకాలు. మీలో ఈ ఆర్టీసీ ప్రయాణం ఎంతమంది చేసి ఉంటారు? ఆ బస్ టికెట్స్ ఎంతమంది చూసుంటారు? ఒకవేళ చూస్తే మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.